మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో రైట్, మనం చూస్తున్నాం పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే దగ్గరికి వస్తున్నాయి. దాదాపు నెలన్నర టైమే ఉంది. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి మనం సికింద్రాబాద్ పార్లమెంటరీకి సంబంధించి నియోజకవర్గాలలో పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్, అటు బీఆర్ఎస్ నుంచి పద్మారావు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి అయితే కంటెస్ట్ చేస్తున్నారు. సో ఎవరు గెలుస్తారనేసి కొంచెం హాట్ టాపిక్గా ఉంది. ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి అయితే ఉన్నారు. సో దానం నాగేందర్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి కండువా అయిపోయేసరికి కాంగ్రెస్ గూటికి చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ అయితే సంపాదించుకున్నారు. సో ఎవరు గెలుస్తారనేది కొంచెం హాట్ టాపిక్గా మారింది. సో ప్రజెంట్ అయితే మనతో ఒక అంకుల్ ఉన్నాడు, అతను మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. శ్రీనివాస్ అమ్మ. చెప్పండి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి. సో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటారు? మీరు చూసారు మొన్న దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది, ఎట్లా చూస్తున్నారు? ఈ దానం నాగేందర్ గారికి ఆయన ఫేస్ వాల్యూ కంటే బీఆర్ఎస్ మొత్తం సిటీ సరౌండింగ్ మొత్తం డెవలప్మెంట్కు చూసే ఆయనకు ఓట్లేశారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. అట్లాంటిది ఆయన ఈరోజు అధికారం కోసము మళ్ళీ దేనికోసమో కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఎంపీ టికెట్కి పోటీ చేస్తున్న సికింద్రాబాద్ నుంచి అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదండి. ప్రజలు అన్నీ ఆలోచించే బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారు సిటీ సరౌండింగ్ మొత్తం డెవలప్మెంట్ చూసి. మళ్ళీ దానం నాగేందర్గా ఈ విధంగా చేయడం చాలా తప్పు. నేను అనుకోవడం అయితే మాత్రం పద్మారావు సార్ మాత్రం ఈసారి తప్పకుండా సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో గెలుపొందుతాడని ఆశిస్తున్నాం అండి. ఆయన గెలిస్తే సమస్య చాలా చాలా మంచి వ్యక్తి అండి. ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన గెలుస్తున్నా కూడా మాకు చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ 2 టైంలలో మా ఏరియాకి ఇక్కడికి ఒక్క రోజు కూడా వచ్చింది లేదు, చూసింది లేదు, పని చేసింది లేదు. అందుకని ఈసారి మాకు పద్మారావు సార్ వస్తే అది మా మంచిగా అయిందని అనుకుంటున్నాం మేము. తప్పకుండా గెలుస్తాడండి పద్మారావు సార్ ఈసారి. జితేందర్ అండి, లోకల్ సోషల్ వెల్ఫేర్ చేస్తుంది. సో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. సో సిట్టింగ్ ఎంపీ అయితే కిషన్ రెడ్డి ఉన్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిండు. సో ఇప్పుడు పద్మారావు ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మా దగ్గర సనత్ నగర్లో శ్రీనివాస్ యాదవ్ గారు గెలిచారండి బీఆర్ఎస్ నుంచి. మా అభిప్రాయం ఏమంటే ఎమ్మెల్యేగా మనకు బీఆర్ఎస్ నాయకులు ఉన్నప్పుడు ఎంపీగా బీఆర్ఎస్ నాయకులు ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. పద్మారావు గారు గెలుస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాము. గెలుస్తారండి, పక్క గెలుస్తారు. ఆయన గెలిస్తే వాయిస్ ఎట్లా రేజ్ చేస్తారు? వాయిస్ అంటే మేడం, ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ మా దగ్గర 10 సంవత్సరాల నుంచి పరిపాలన ఉంది. మా దగ్గర రోడ్డు డెవలప్మెంట్ కానివ్వండి, స్ట్రీట్ లైట్ కానివ్వండి, బొందలగడ్డలో కానివ్వండి, అన్ని బీఆర్ఎస్ నాయకులు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బాగా జరిగింది. దానివల్ల మనకి ఏముందంటే ఎంపీగా ఆయన వస్తే ఇంకా డెవలప్ చేసుకోవచ్చని మా ప్రాబ్లం. అంతే. గెలుస్తాడు అనుకుంటున్నారు? 100% గెలుస్తాడని మా నమ్మకం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పద్మారావు గారికి మంచి పేరుంది సికింద్రాబాద్లో కానీ, సిటీ మొత్తంలో పద్మారావు గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి మంచి పేరు ఉంది. 100% ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో నాగేందర్ కూడా ఉన్నాడు. నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే, అతనికి ఏమైనా ఛాన్స్ ఉందా? కిషన్ చాలామంది ఏమో సెంట్రల్లో బీజేపీ వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు డెవలప్మెంట్ని చూడాలి మేడం. మనము డెవలప్మెంట్ మనకి ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారో ఆ పార్టీని చూడాలి. ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి మా దగ్గర చాలా అంటే చాలా డెవలప్మెంట్ జరిగింది. నేను చెప్పడం కాదు మేడం, మీరు చూడండి. రోడ్డు కానివ్వండి, వైట్ టాపింగ్ రోడ్డు కానివ్వండి, బొందలగడ్డ కానివ్వండి, పార్కులు కానివ్వండి, జిమ్ములు కానివ్వండి, ప్రతి దాంట్లో డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్ మన అమీర్పేట డివిజన్లో. అందుకోసం ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు శ్రీనివాస్ యాదవ్. ఎంపీగా మనకు పద్మరావు గారు వస్తే ఇంకా కొంచెం డెవలప్మెంట్ అవుతుందని మా అభిప్రాయం అండి. నా పేరు కూతురు నరసింహమ్మ. ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తానండి. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు 3 ఉన్నారు కదా. కాంగ్రెస్ నుంచి ఒకటి, బీజేపీకి వెళ్ళి ఒకటి, టీఆర్ఎస్కి వెళ్ళి ఒకటి. బీజేపీకి వెళ్ళి ఇంతకుముందు దత్తాత్రేయ ఉండే మన దగ్గర. దాని తర్వాత కిషన్ రెడ్డి వచ్చాడు. కిషన్ రెడ్డి మా బల్కంపేట ఏరియా అమీర్పేట డివిజన్లో ఒక చిన్న పని చేసింది లేదు. కరోనా వచ్చినప్పుడు తలసాని గారు కొద్దిగా బియ్యము అవి ఇవి పంచాడు. పార్టీకి తరఫు నుంచో ఆయన ఓన్గానో పంచాడు. ఈయన కురుకురే పంచాడు.
వాళ్ళ కార్యకర్తలు కుర్కురే వంచారు ఏడు కరోనా టైంలో. మా వాళ్ళేమో బియ్యం పంచి ఆయన కుర్కురే వంచాడు. ఈ మధ్యలో ఏంటంటే ఆడొక బోరింగ్ ఈడొక బోరింగ్ వేసి ఒక శిలాపాలకలు పెట్టుకొని షోపుటప్ తప్పించి అది ఇప్పుడు ఎలక్షన్ ముందు చేస్తున్నాడు. అంతకుముందు ఏం లేదు ఆయన చేసేది. ఇక అప్పుడు దత్తాత్రేయ ఉన్నప్పుడు అట్లనే ఉండే. ఇప్పుడు ఈయన ఇక దానం నాగేందర్ అంటారా అవకాశవాది. మొన్నదాకా ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు అక్కడ జంప్ అయ్యాడు అవకాశవాది. ఇప్పుడు పద్దన్న అంటే ఒక ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు. కార్పొరేటర్ 2 సార్లు గెలిచిండు, ఆడికి వెళ్ళి ఎమ్మెల్యే 4 సార్లు గెలిచాడు. దాని తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఆయన గెలిస్తే ఏంటంటే లోకల్లో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. అర్ధరాత్రి పోని పొద్దురాత్రి పోని ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. మనకేది లోకల్లో పోయి ఆయనతో పని తీసుకోవచ్చు. ఇక కిషన్ రెడ్డి ఎక్కడ ఉంటాడో కనబడడు. ఈ మధ్యలో ఈ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి బస్సులు ఆడొక బోరేసి ఇక వాళ్ళు కార్యకర్త ఉంటాయి కదా, దానికి ఒక పెద్ద ప్రచారం. దానికి ఎంత ప్రచారం అంటే దాన్ని ఒక పెద్ద కొండగడుతున్నట్టు చూపిస్తున్నారు. ఆ బోర్ వేసారు, దానికి ఇంతవరకు 2 నెలలు అయింది, దానికి ఇంతవరకు బోర్ కనెక్షన్ లేదు. వేసి పెట్టారు, అది వస్తుందా సస్తుందా అని తెలియదు. అది అనమాట ఈయన పరిస్థితి. ఎట్లయినా పద్మారావు గెలిస్తే బాగుంటుంది మాకని మా అభిప్రాయం.